తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దేవి చౌక్ సెంటర్లో వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు అని కిలో ₹2 బియ్య పథకం పెట్టి ప్రజల్ని ఆదుకున్నారని, బడుగు బలహీన వర్గాల వారికి ఒక శక్తిగా నిలబడిన వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. భారతీయ జనతా పార్టీ నుండి అలాగే జనసేన పార్టీ నుండి ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలియజేశారు. పాదాలతో అణిచిపెట్టి హైదరాబాద్లో శాంతిని నిలబెట్టిన వ్యక్తిలో ప్రథముడు. ఆయన ప్రవేశపెట్టిన గొప్ప కార్యక్రమాల్లో ₹2 కిలో బియ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద పేరు వచ్చిందారు. అంటే టార్చ్ బేరర్ అంటారా అలాంటి వాళ్ళని. ప్రపంచానికి చాలా విషయాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తులను టార్చ్ బేరర్స్ అంటారు. అలాంటి మహానుభావుడైన ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారు నిలిచిపోయారు. ఆయనకి చెప్పడానికి మనకున్న సమయం చాలదు, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి. మన మిత్రులందరూ కూడా మాట్లాడతారు కాబట్టి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఆయన గురించి చెప్పుకోవడం మొదలు పెడితే మన పత్రికా విలేకరులకి సమయం చాలదు. ముఖ్యంగా పత్రికా విలేకరులకి, పత్రికా యాజమాన్యానికి, అలాగే జర్నలిస్టులకి, మీకు అందరికీ, కెమెరామ్యాన్లందరికీ కూడా నేను మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని, చాలా ప్రముఖమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదేంటంటే మహాగణాధిపతియే నమః, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దగ్గర ఉన్న గోకవరం ఇది. ఈరోజు చాలా మనం అందరం కూడా ఒక మహానుభావుడు తలుచుకోసం రోజు. ఆ మహానుభావుడే నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని యుగపురుషుడిగా చెప్తూ ఉంటారు. ఆ మహానుభావుడు భారతదేశానికి చాలా చాలా ముఖ్యమైన నాయకుడైన. చాలా కారణాల వల్ల ఆయన భారత ప్రధాని కాకపోవచ్చు, కానీ ఆయనకి భారత ప్రధానిగా సమర్థవంతంగా భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలిగే, మోడీ గారి తర్వాత ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళగలిగే సమర్థత ఉన్న నాయకుడు. అయితే ఆలస్యంగా రాజకీయాల్లోకి రావడం వల్ల, అలాగే వచ్చిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల తొందరగా ఆయన మనల్ని ఈ లోకం విడిచి వెళ్ళిపోయారైనా. అటువంటి రోజు ఈరోజు, ఆయన లోకం విడిచి వెళ్ళిపోయిన రోజు ఇది. దీన్ని మనం అందరం కూడా తలుచుకుంటూ, ఆయన్ని స్మృతికి తెచ్చుకుంటూ, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు హైదరాబాద్లో విచ్చలవిడిగా విదేశీ విద్రోహక శక్తులు దారుణమైన విషయాలతోటి మతాల మధ్య చిచ్చులు పెట్టి ఎన్నో దారుణాలు చేస్తున్న రోజుల్లో ఆయన ప్రభంజనంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి 9 రోజుల్లోనే ఒక గొప్ప విషయాన్ని, అంటే తెలుగుదేశం పార్టీ అనే పార్టీని చాలా పెద్ద స్థాయిలో ప్రపంచ దేశాలకి పరిచయం చేసే స్థాయిలో ఆయన గురించి అప్పట్లో పేపర్లో రాయడం కానీ, న్యూస్లో రాయడం కానీ, ఆ ప్రభంజనాన్ని చూసిన వాళ్ళు నేను ఒకని. ప్రభంజనాన్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్ యొక్క పగ్గాలు చేతబట్టి అప్పుడు దాకున్న విధ్వంసక శక్తుల యొక్క మారణకాండకి అడ్డుకట్ట వేసి, ఒకప్పుడు పోలీస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన నాయకుడిగా చాలా ముఖ్యమైన విషయాన్ని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. మరొకసారి ఇక్కడ కూడా ప్రకటిస్తున్నాను. నేను ఇక మీదట ప్రతి గ్రామంలోనూ 4 నియోజకవర్గాల్లో, ఎక్కడంటే మన 3 నియోజకవర్గాలు, జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ఛత్రపతి శివాజీ విగ్రహాలు, అలాగే వివేకానందరి విగ్రహాలు కూడా ప్రతి గ్రామంలో పెట్టే ఏర్పాట్ల కోసం అని చెప్పి నేను చాలా బలంగా
సమాయత్తం చేయడానికి నిర్ణయించుకున్నాను. దీనికి కావాల్సిన ఫండ్స్ ఏమన్నా ఉంటే ఆ ఫండ్స్ను కూడా నా వరకు నేను సమీకరించుకోవడం, నా వరకు నేను పెట్టడం కూడా చేస్తూ ఈ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని కాపాడిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాలు పెట్టించడానికి నేను సమాయత్తమవుతున్నాను. దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు నేను ఏమీ వెనకాడకుండా కూడా నేను ఒక్కడనే పెట్టగలను, కానీ ప్రజల్లో కూడా చైతన్యవంతమైన భావం రావాలి. మేము కూడా దీంట్లో పాత్ర వహిస్తామని చెప్పానంటే గ్రామ కమిటీల ద్వారా కానీ, లేదంటే మేము ప్రస్తుతం ఆలోచించుకున్న మా కమిటీ మెంబర్తో ఆలోచించుకుని మా రామసేన కుటుంబంతో, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా మేము చర్చించి నా ఆధ్వర్యంలో అయితే మాత్రం ఛత్రపతి శివాజీ విగ్రహాలు, వివేకానంద విగ్రహాలు ఆవిష్కరించడానికి, అలాగే మాకు ఎక్కడైనా మా ప్రాంతంలో వ్యాపార ప్రాంగణంలో కూడా భారతీయ సంస్కృతికి ఎవరెవరైతే దోహదం చేశారో, సుశ్రుతుడు, నాగార్జునుడు, అలాగే చరకుడు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది, గణితంలో కూడా ఆర్యభట్టకుడు, ఇలాంటి వాళ్ళ యొక్క గొప్ప గొప్ప విగ్రహాలన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ప్రతిష్ఠించాలో, భారతీయ సంస్కృతి వాళ్ళు శాస్త్రజ్ఞులు, వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాలో, ఎక్కడెక్కడ ప్రతిష్ఠింపజేయాలో ఆ కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాను. దీన్ని మీ పత్రికలో చాలా ముఖ్యమైన విషయం. దీన్ని మీరు అవసరమైతే మీకు శాటిలైట్ ఛానల్ ద్వారా కూడా దాన్ని ప్రసారం అయ్యేలా చూడండి. దీన్ని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశం ఇప్పటివరకు కూడా ఎవరు ఇటువంటి సంకల్పాలు చేయలేదు, నేను చేస్తున్నాను ఇది. అందుకే ప్రత్యేకించి మీ అందరికీ తెలియజేయమని చెప్తూ మా రామసేన ఉపాధ్యక్షులు వరసాల ప్రసాద్ గారిని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ వర్ధంతి కారణంగా ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ, మా ప్రసాద్ అన్నయ్య, మా శ్రీనివాస్ గారు, మా జనసేన నుంచి, బీజేపీ నుంచి కలిసి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విప్లవకారుడు ఎన్టీ రామారావు గారు ఆశీస్సులతో, ఎన్టీ రామారావు గారు చేసిన మంచి పనులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉంది. ఇంకా మంచి పరిస్థితిని ఓడైంది ఆయన అకాల మరణం వల్ల. ఆయన నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ నుంచి మేము నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈ వరసాల ప్రసాద్ గారు, కంబాల శ్రీనివాస్ గారు మన గ్రామ సమస్యల గురించి చర్చించారు. దాన్ని అఖిలపక్ష మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు పరిష్కరించి గోకవరంకు మంచి భవిష్యత్తును కలిగించేలా మేము చర్యలు తీసుకుంటామని ఈ ఎన్టీఆర్ వర్ధంతి కారణంగా మేము అందరం కలిసి నా విన్నపాన్ని, నా ఘననివాళిని తెలియజేస్తాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై శ్రీరామ్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల గుండెల్లో వెలుగుతున్నటువంటి ధీరుడు, 1982లో పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పి బడుగు బలహీన వర్గాలలో అవసరాలు తీర్చి అండగా ఉండి అందరం ఎక్కించినటువంటి నాయకుడు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగోడు కాళ్ళనెత్తుకొని తిరిగేలా రాజకీయాన్ని కొత్త పొందలు తిప్పించినటువంటి నాయకుడు. అదేవిధంగా రాష్ట్రంలో తీవ్రమైన కరువు కొరలో చిక్కుకున్న సమయంలో, ప్రజలందరూ ఆహాకారాలు చేస్తున్న సమయంలో 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మహనీయుడు. నందమూరి తారక రాముడి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ గోకవరం మండల అధ్యక్షుడిగా ఆయనకి ఇవే మా ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా మన గోకవరం మండలంలో ప్రజలకు ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఈ ఇరుకు వంతెన ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతుంది ప్రజల్ని. ఆ ఇబ్బందిని గౌరవ అధ్యక్షులు మన కూటమి నియోజకవర్గ నాయకులు జ్యోతుల నెహ్రూ గారి దృష్టికి పూర్వమే తీసుకెళ్ళడం జరిగింది. ఆ పెద్దవారు ఎంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి దానికి ఆ డిజైన్ కూడా మార్చి చెప్పడం జరిగింది. కానీ దాన్ని కార్యరూపం ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. ఈ విధంగా మేమందరూ దానికి చింతిస్తూ వానికి మరి కూడా మా గ్రామ ప్రజల తరపున, మా పార్టీల తరపున ఆయనకి ఇదే వినిపిస్తున్నాం. అయ్యా, ఇక్కడ ప్రజలు ఎంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఏ ఒక్కరి లబ్ధి గురించి, ఇద్దరి లబ్ధి గురించి మొత్తం గ్రామ మండలం గోకవరం మండలంలో ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా అందరికీ సమన్వయకర్తగా ఉండి ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జోహార్ ఎన్టీఆర్. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి యొక్క యుగ పురుషులు వర్ధంతి
సందర్భంగా మా జనసేన పార్టీ బీజేపీ పార్టీల యొక్క ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షులు ఇనకోటి దొరగారు, మాజీ మండలాధ్యక్షులు రెడ్డి గారు ఆధ్వర్యంలో, మా బీజేపీ నాయకులు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈవేళ ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమానికి మా నాయకుడు కంబాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యం వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఏం చేస్తారంటే ఈవేళ ఉదయం టీడీపీ వారు ఆయనకి వర్ధంతి కార్యక్రమం చేసేటప్పుడు కూటమి కదా మమ్మల్ని కూడా పిలుస్తారని చెప్పి మేము ఆశించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన అనేటటువంటి మూడు కూడా మరి ఏకపక్షంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వారు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు పిలిచినా పిలవకపోయినా మహనీయుల యొక్క వర్ధంతి కార్యక్రమానికన్నా పిలుస్తారేమని చెప్పి ఆశించడం జరిగింది. కానీ వారు పిలవలేదు. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా మా ధర్మం ప్రకారంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం జరిగింది. ఘనంగా కూడా జరిగింది. పిలిచిన వెంటనే మీడియా మిత్రులు కానీ, మా బీజేపీ మరి జనసేన నాయకులు కానీ రావడం జరిగింది, గాజింగు నానిగారితో సహా. ఇలాంటి కార్యక్రమాలు ఆయన మెడలో పొద్దున ఒకటే మాల, ఒక మాల ఉండడం చూసి చాలా బాధ కలిగింది. సర్లే అవన్నీ మనకు అవసరం. ఏది ఏమైనప్పటికీ ఈవేళ ఒక మహనీయుని యొక్క వర్ధంతి కార్యక్రమం మేము చేయడం అనేది ఏంటంటే, ఇన్నాళ్ళ వరకు వేరు పార్టీల్లో ఉన్నాం కాబట్టి మాకు అంత అవగాహన లేకపోయినా ఈవేళ కూటమిలో ఉన్నాం కాబట్టి, కూటమి ప్రభుత్వం అనేది ఎన్టీ రామారావు గారి యొక్క స్థాపించిన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు మీద ఈవేళ చేయాలనేటటువంటి సంకల్పం మా నాయకులు, రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అనుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మేము కూడా కూటమి నాయకులు ఏ కార్యక్రమం చేసినా కలిసి పనిచేద్దామండి. టీడీపీ నాయకులు మంచికి మేము ఎప్పుడు ఉంటాం. మంచి కార్యక్రమాలను మీరు మమ్మల్ని పిలవచ్చు, చేయవచ్చు. కాబట్టి పెద్దవాడిగా నేను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈవేళ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నేను పాలక పక్షంగా ఉన్నటువంటి నాయకులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుల వారికి కానీ నేను తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క నివాసిగా, గోకవరం గ్రామ నివాసిగా నా తరపు ప్రజల తరపున ఈ బ్రిడ్జి వలన పురాతనంగా ఉన్నటువంటి ఈ పెద్ద తూముగా పిలువబడుతున్నటువంటి ఈ వంతెన వలన ప్రతిరోజు కూడా నరకం చూస్తున్నారు ప్రజలు. ట్రాఫిక్లో ఉన్నటువంటి ఇబ్బందులు అంటే ప్రతిరోజు నరకం చూస్తున్నారు. దీని మీద ఈయన వర్ధంతి సందర్భంగా మేము అందరం కూడా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఈ కష్టం మేము పడుతున్నాం కాబట్టి, ఈ బాధ మేము పడుతున్నాం కాబట్టి, చంటి పిల్లలతోటి పురుడు నొప్పిని వచ్చినటువంటి అనారోగ్యంతో 108 కానీ ఏమీ ముందుకెళ్ళలేని పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కార్యక్రమం. ఇదిగో బ్రిడ్జి మొదలెడతాం, అదిగో బ్రిడ్జి మొదలెడుతున్నాం, వస్తున్నారు వెళుతున్నారు చూస్తున్నారు తప్పితే దీని మీద ఏ కార్యాచరణ జరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ వాయిస్ తీసుకుంటే మంచిది. లేదంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా, బీజేపీ అవనివ్వండి, మన వైఎస్ఆర్ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, ఇంకొకటి ఏ పార్టీలు ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసైనా సరే దీని మీద దృష్టి పెడతారా? లేదంటే ఈ వాయిస్ని పరిగణలో తీసుకుని, ఇది నా వాయిస్ కాదు ప్రజల వాయిస్, పరిగణలో తీసుకుని వెంటనే ఈ యొక్క బ్రిడ్జిపై మీరు మరి కార్యాచరణ చేపడతారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, పెద్దలైనటువంటి జ్యోతుల నెహ్రూ గారి దృష్టిలో ఈ విషయాన్ని పెట్టాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మీరు వచ్చారు, వెళ్ళారు, చూశారు. కాబట్టి ఈ యొక్క స్థానికులుగా మేము పడుతున్న బాధను మరొకసారి మీ దృష్టిలో పెడుతున్నాం. కాబట్టి అన్యదా భావించకుండా దీని మీద మీరు వెంటనే ప్రణాళిక సిద్ధం చేసి బ్రిడ్జి పనులు చేపట్టి ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిస్తారని ఆ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను.